జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటులో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇవ్వడం జరుగుతుందని, పార్టీలో అందరికీ టికెట్ ఇవ్వడం కుదరదని జనసేన పీఎస్సీ సభ్యులు పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడలో పంతం నానాజీ స్వగృహం వద్ద విలేకరులతో మాట్లాడారు. వైకాపాను ఉద్దేశించి దొంగల పార్టీ, జైలు పక్షుల పార్టీ, ఆ పార్టీలోకి వెళ్లిన వారు కూడా దొంగలే. చేగుండి గతంలో సూర్యప్రకాష్ చేసిన వ్యాఖ్యలను నానాజీ గుర్తు చేశారు. ఇప్పుడు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న సూర్యప్రకాష్ను కూడా దొంగగానే భావించాల్సి వస్తుందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవి ఇవ్వాలనే ఆలోచనతో మీరు పవన్ కళ్యాణ్పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో చూసాం, బీజేపీలో చూసాం, పార్టీలో కొన్ని అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఒక అవగాహన వచ్చిన తర్వాత ఒక్కొక్క పార్టీకి ఒక అత్యుత్తమ విధానం ఉంటుందని తెలిపారు. నాయకులను, కార్యకర్తలను మందలించే హక్కు అధ్యక్షులకు ఉంటుందని తెలిపారు. ప్రకాష్ అంటే జోగయ్య కుమారుడుగా గౌరవం ఉందని, పవన్ కళ్యాణ్పై అవాకులు చవాకులు పేల్తే సహించేది లేదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ దెబ్బ అని చెప్పి రాష్ట్రం గిలగిల్ల ఆడిపోతా ఉంది. 1,00,000 కోట్లోడు కూడా ఇళ్ళల్లో వణికిపోతూ ఉన్నాడు. రోజు కూడా పోతున్నాడు పార్టీలోంచి. ఎక్కడ ఉన్న అక్కడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి జనసేన పార్టీలో ఉన్నటువంటి పిఎస్సి సభ్యులు చేగొండి ప్రకాష్ గారు వారికి టికెట్ రాదనేటువంటి అనుమానం ఆయనకు చాలా బలంగా కలిగి పార్టీ మారడం జరిగింది. వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారు. సరే వెళ్ళొచ్చు. చాలామంది అందరికీ టికెట్ ఇవ్వడం అన్నది జరిగేది కాదు. కానీ ఆయన గతంలో మాట్లాడిన కొన్ని మాటలు మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒక దొంగల పార్టీ, దోపిడీదారుల పార్టీ, జైలు పక్షుల పార్టీ, జైలు పార్టీ, అందులోకి ఎవడన్నా వెళ్ళాడంటే ఆడు దొంగే వెళ్తాడు ఆ పార్టీలోకి అని చెప్పి గతంలో 2 సందర్భాల్లో ఆయన నాకు బాగా చెప్పినట్టు గుర్తు. నేను ప్రకాష్ గారిని అడుగుతూ ఉన్నాను, అంటే మీరు దొంగ, మీ అందరు మీరు దొంగ అని చెప్పి మీరు తెలుసుకున్నారా? మీరు దొంగని పవన్ కళ్యాణ్ గారికి తెలిసిపోయిన తర్వాత నెమ్మదిగా జారుకుని ఆ దొంగల పార్టీలోకి వెళ్ళిపోయారా? దానికి సమాధానం చెప్పాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు, నిన్న వెళ్ళిపోతున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఏదో మెచ్చుకుని సాల్వ్ అయ్యేలా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవి ఇవ్వాలి అన్న ఆలోచనతో కళ్యాణ్ గారిని ఏదో అనాలి అన్నది ఒక సంకల్పం పెట్టుకుని మీరు చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం లేదంటున్నారు. ఏ రోజు కూడా ఏ మీటింగ్లోని ఏ విషయాలు మాతో చర్చించలేదన్నారు. నీకిలాటోళ్ళు అంతా ఉంటారు కాబట్టే ఆయన ఆచితూచి అన్ని అడుగులు వేసుకుంటూ వెళ్తారు. ఒకసారి 2009లో మిగిలాటోళ్ళ వల్ల మోసపోయి దగాబడ్డ పార్టీ ఇది. తిరిగి దాన్ని పునరుద్ధరించుకుని చాలా అందంగా తీసుకుంటారు తన సందర్భంలో. మీరు చెప్తున్నారు ప్రధానమైన తెలుగుదేశం పార్టీతోటి మీరు అప్పుడు పిఎస్సి సభ్యులుగా అప్పుడు ఉన్నారో లేరో, ఎందుకంటే మీరు కొంచెం లేటుగా పిఎస్సి సభ్యులు, మీ నాన్నగారు రికమెండేషన్ తోటి మీరు పిఎస్సి సభ్యులుగా రావడం జరిగింది లేటుగా. అయితే 2 సందర్భాల్లో